మమ్మల్ని అంటూ. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడంటే నేను 1% 1/2% అన్న మంత్రి గారు పోయి ఇంకో మంత్రి గారు వచ్చాడని, ఆయనకు టీఎంసీలు క్యూసిక్లు తెలియదని, ఆయన ఒక మంత్రేనా అనేటువంటి మాట. డయాఫ్రమ్ వాల్ అంటే ఆయనకు తెలియదని. అవునయ్యా నాకు తెలియదు. డయాఫ్రమ్ వాల్ అంటే నాకు తెలియాల్సిన అవసరం నాకేంటి? నేనేమన్నా ఇంజనీర్ చీఫ్నా, ఇంజనీర్నా, మంత్రిని? వచ్చినప్పుడు తెలియదు, నేర్చుకున్నాగా, ఆలోచన చేశాంగా, అవగాహనకు వచ్చాంగా, నేను అడుగుతా ఉన్నాగా. ఇవాళ సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పెద్ద విచిత్రం, అంత అనుభవజ్ఞుడు, అంత సీనియరు, అంత నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఏమన్నాడు తెలుసా ఒక సందర్భంలో? అడుగుతా ఉన్నా సూటిగా, నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కించపరచాలని కాదు, తెలుసుకోవాలని అడుగుతాను. నాకు తెలియదు, నేను మొద్దుని, నువ్వు బాగా ఇంటెలిజెంట్వి, బాగా తెలిసిన వాడివి. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అసలు కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టాలనేటువంటి ఆలోచన చేశామన్నాడు. ఆన్ రికార్డ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అని మేము ఆలోచన చేశాం అన్నాడు. ఏం ఆలోచన అబ్బాయి నాకు చెప్పు. నువ్వు చాలా తెలివిగలడు కదా, మాకేం తెలివితే కూడా మొద్దులు, మాకేం తెలియదు, అవగాహన లేదు. నీకు పెద్ద బ్రహ్మాండమైన అవగాహన ఉంది, 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, చాలా నైపుణ్యత ఉంది, నీటిపారుదల విషయాల్లో నీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది. ఎలా అనుకున్నావో చెప్పని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వలన, ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి తప్పిదాల వలన ఈ పోలవరం ప్రాజెక్టు డిలే అయింది. ఇది వాస్తవం. దానిలో నేను చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తా ఉన్నా. చాలా చిత్రం ఏంటంటే, అసలు ఏ ప్రాజెక్ట్ అయినా ఏం చేస్తారు, నదిని, ఈ పర్టికులర్ గోదావరి నది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, చాలా ప్రమాదకరమైన నది అని. ప్రమాదకరమైన నది కాదు, చాలా ప్రమాదకరమైన వరదలు వచ్చే నది. 50 లక్షల క్యూసిక్లు ప్రవహించే అవకాశం ఉన్నటువంటి నది. ఈ నదిని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. డైవర్ట్ చేయటం అంటే ఈ నది స్ట్రైట్గా వెళ్ళకోకుండా పక్కగా మరల్చవలసినటువంటి అవసరం నేను అనేక సందర్భాలు చెప్పా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అంటే, ఆ నదిని డైవర్ట్ చేసే కార్యక్రమం చేసి, నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదీ ప్రవాహం పక్కగా మరలి వెళ్ళేటటువంటి స్పిల్వేని, అప్రోచ్ ఛానల్ని, పైలట్ ఛానల్ని, వేటిని పూర్తి చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. డయాఫ్రమ్ వాల్ అంటే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి సంబంధించినటువంటి పునాది. అది నదీ ప్రవాహం ఇలా ఉంటే ఆ మధ్యలో ఉంటుంది. నదీ ప్రవాహం ఇలా ఉన్నప్పుడు అది మధ్యలో కడితే అది కొట్టుకుపోతుంది. కాబట్టి నదీ ప్రవాహాన్ని మరలించేటటువంటి కార్యక్రమం చేయాలి చంద్రబాబు నాయుడు గారు. చేశారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు ద మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్, మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ భారతదేశంలోనే, నీటిపారుదల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఏం చేశారు మీరు అడుగుతా ఉన్నా. మీరు ఆ డయాఫ్రమ్ వాల్ని 2016లో గ్యాప్ 2లో నిర్మాణం ప్రారంభించి ఒక చరితాత్మకమైన తప్పిదం చేశారు. ఆ నది డైవర్షన్ పూర్తి కాల, స్పిల్వే పూర్తి కాల, అప్రోచ్ ఛానల్ పూర్తి కాల, పైలట్ ఛానల్ పూర్తి కాల. పూర్తి కాకుండా మీరు డయాఫ్రమ్ వాల్ వేశారు. కాఫర్ డ్యాములు పూర్తి చేశారా? కాఫర్ డ్యాములు పూర్తి చేశారు. సగం కాఫర్ డ్యాములు పూర్తి చేశారు. తర్వాత ఏం జరిగింది? ఈ కాఫర్ డ్యాములు పూర్తి చేస్తే నదీ డైవర్షన్ కంప్లీట్ కాకపోతే ఈ కాఫర్ డ్యాములు కొట్టుకుపోతాయి. కాబట్టి కాఫర్ డ్యాముల్లో గ్యాపులు ఎట్టి పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. మీరే చివరికి అట్టి పెట్టారు. మీ టైంలోనే నేను మనవి చేస్తున్నా, 100% మీ టైంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం ప్రారంభమైంది. నాట్ ఓన్లీ డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములకు ఉన్నటువంటి జెడ్ రౌటింగ్ అని ఉంటుంది కింద, దానికి కూడా డయాఫ్రమ్ వాల్ లాగానే ఉంటుంది. అది కూడా వారి టైంలోనే దెబ్బతింటం మొదలెట్టింది. దేనికి కారణం? ఈ నదీ డైవర్షన్ పూర్తి చేయకపోవడం వలన కలిగినటువంటి ఈ నష్టాన్ని మీరు మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇది ఇవాళ నేను చెప్తే ఏదో అంబటరాంబాబు గారు చెప్పారులేనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందనో మీరు అనుకోవచ్చు. నేను కాదు చెప్పింది ఇది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు చెప్పింది ఇది.
కేంద్ర ప్రభుత్వం అంతకంటే కాదు. జనవనరులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసి కూడా కాదు. మేము డయాఫ్రమ్ వాల్ అయితే ఎప్పుడు కొట్టుకుపోయిందో, ఈ డయాఫ్రమ్ వాల్ని కొత్తదాన్ని వేయాలని నిర్ణయించారో, ఆ నిర్ణయించినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఒక రికమెండ్ చేశాం. అయ్యా, ఇది దేశంలోనే ఉన్న నిపుణులతో ఒకసారి పరిశీలన చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఇది జీవనాడి, ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసి ప్రారంభించినటువంటిది, రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు మధ్యలో ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవటం వల్ల ప్రాజెక్ట్ కుంటుపడింది. కాబట్టి దీని మీద స్టడీ చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసింది. ఆ నిపుణులు ఎవరో తెలుసా? ఆంధ్ర వాళ్ళు కాదు, ఇండియా వాళ్ళు కాదు, ఇద్దరు కెనడా వాళ్ళు, ఇద్దరు యుఎస్ వాళ్ళు, నలుగురు. వీరెవరు? ప్రపంచంలోనే నీటిపారుదల మీద, ప్రాజెక్టుల మీద అత్యంత అనుభవం, నాలెడ్జి ఉన్నటువంటి వాళ్ళు. బహుశా చంద్రబాబు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నాలెడ్జ్ కలిగిన వారిని సెలెక్ట్ చేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారిని పిలిచాం. వారు వచ్చారు, ప్రాజెక్ట్ సైట్లోకి దిగారు. ప్రాజెక్ట్ సైట్లో ఉండి మొత్తం పరిశీలన చేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు సిడబ్ల్యూసికి ఒక తాత్కాలిక నివేదిక ఇచ్చారు. ఆ తాత్కాలిక నివేదిక తరువాత ఒక పర్మనెంట్గా ఒక నివేదిక కూడా కంక్లూషన్స్ ఇచ్చారు. దానిలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, వాళ్ళు శాటిలైట్ నుంచి తీసుకున్న పిక్చర్స్ కానీ, చరిత్ర మొత్తం తెలుసుకుని కానీ, డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసి కానీ వాళ్ళు చెప్పింది చాలా స్పష్టంగా. ఇది అంటే చంద్రబాబు అని రాయరు కానీ డేట్లు రాస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములు వెయ్యకోకుండా చేయటం వలన జరిగినటువంటి తప్పిదం. నదిని డైవర్ట్ చేయకోకుండా ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామును కట్టాలనుకోవడం ఒక తప్పిదం. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడానికి వేసినటువంటి కాఫర్ డ్యాములను గ్యాపులు వదిలిపెట్టడం ఒక తప్పిదం. అన్ని వీళ్ళ తప్పిదాల వల్లనే ఈ పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి వచ్చింది అని చాలా క్లియర్ కంక్లూషన్స్ ఇచ్చారు. ఇది నేను చెప్తున్నది కాదు, నిపుణులందరికీ చెప్తున్నాను. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఏదో జరిగిపోయిందని ఎవరన్నా నమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను. సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి నివేదిక మనకు కూడా వచ్చి ఉంటుంది, మన రాష్ట్రానికి కూడా, వాటిని కూడా పరిశీలన చేయమని మనం చేస్తున్నాం. ఇన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా ఘోరమైన తప్పిదాలు. పోలవరం విషయంలో ఇంట్రెస్ట్ లేదు, పోలవరం మీద ఆయనకి ఉన్న మాటల్లో ఇంట్రెస్ట్ తప్ప, పోలవరం రాష్ట్ర ప్రభుత్వం కట్టి దానిలో ఏమాత్రం గుంజుకుందామనేటువంటి ఆలోచనే తప్ప, ఏమాత్రం కాజేద్దామనే ఆలోచనే తప్ప మరొకటి లేదని మనం చేస్తున్నాం. మమ్మల్ని అంటారు, మాకు డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు, క్యూసిక్లు అంటే తెలియదు, టీఎంసీలు అంటే తెలియదు. మీ మంత్రి గారికి బాగా తెలిసా. కొత్తగా ఒక మంత్రి గారిని పెట్టారుగా, ఆయన మనం చాలా చిత్రమైన మాటలు మాట్లాడు. మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ని డైవర్ట్ చేశారంటాడు. వాట్ ఈజ్ దిస్? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ ఏంటంటే, మనం ఖర్చు పెడితే ఇవాళ ఈ పోలవరం విషయంలో ఏంటంటే అగ్రిమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంది, మనమే ఖర్చు పెడతాం మొత్తం. మనం ఖర్చు పెట్టిన తర్వాత మన బిల్లులన్నీ కట్టేసిన తర్వాత కాంట్రాక్టర్లకి, అయ్యా ఏమి ఈ బిల్లు కట్టాం, ఇదిగో ఈ 7,000 కోట్ల రూపాయలు మేము కట్టామంటే ఆ 7,000 కోట్ల రూపాయలు వాళ్ళు మనకి రీఎంబర్స్ చేస్తారు. అలా రీఎంబర్స్ చేసినటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేసుకున్నాడంట. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బును డైవర్ట్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాల. ఇలాంటి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తుల్ని మీరు మంత్రులుగా పెట్టి, మాకేమి రాదు, మాకేమి రాదు, మీకే బాగా వచ్చు, ఆ రామానాయుడు గారికే బాగా వచ్చు, మరి ఇదేంటి దీని పరిస్థితి? ఇంతే కాదు, ఇంకోటి కూడా చెప్తున్నా. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం చెప్పాలి మీ అందరికీ కూడా, మీ ద్వారా ప్రజలకు చెప్పాలి, మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరొక ఘోరమైన తప్పిదం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అది భవిష్యత్తులో కూడా మనం ఎప్పుడు కూడా సరి చేసుకోలేనటువంటి ఒక పెద్ద తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేశారు. అది చాలా దురదృష్టకరమైంది. దాన్ని కూడా మీకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, మేము ఆ రోజున చెప్పాం, మొన్న ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల పైచీలకు ఇవ్వడానికి ఫస్ట్ స్టేజ్ 41.15 స్టేజ్కి
12,000 పైచులు కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ అంగీకరించినప్పుడు అది అంగీకరించడానికి గల కారణం ఏంటో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటి నుంచో మేము ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో దాన్ని ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటే అది మొన్నంటే సుమారుగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో దాన్ని అంగీకరించడం జరిగింది. ఆ 12,000 కోట్ల రూపాయలు విడుదలకు కూడా వారు సిద్ధం చేసినటువంటి సందర్భం. నేను ఇక్కడ మనవి చేసేది ఏంటంటే ఆ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చే ముందు కేంద్ర క్యాబినెట్లో ఒక తీర్మానం జరిగింది. ఇది 2 స్టేజెస్లో పూర్తి చేస్తారు పోలవరాన్ని. ఈ 2 స్టేజెస్ కూడా 41.15 ఒకటి, 45.72 ఒకటి, 2 స్టేజీలు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 స్టేజీలు తీసుకొచ్చిందని గౌరవనీయులైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పారు మొన్న. అప్పుడు నేను సమాధానం చెప్పాను, ఏమండి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మీరు తెలియకపోతే తెలుసుకోండి, నేను తెలుసుకుని మాట్లాడుతున్నాను. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది ఒకరు నిర్ణయించేది కాదు, ప్రభుత్వాలు నిర్ణయించేది కాదు. ప్రాజెక్టు మాన్యువల్లో దాన్ని నిర్ణయిస్తారు. పులిచింతల్లో కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చేశాం. ఇది కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని తీసుకొచ్చారనేటువంటి మాట మాట్లాడారు. 41.15కే ఇవాళ పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వాలు. ఈ 2 కలిసి ఈ రాష్ట్రంలో పోలవరం అనేటువంటి ఒక జీవనాడిని సర్వనాశనం చేసేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే 41.15కు మాత్రమే పరిమితం చేసి అంతవరకే 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం.